సో ఈ గ్రాండ్ ఫినాలేలో వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ అన్ని అయిపోయాయి. సో వాడి వేడిగా సాగుతుంది, టెన్షన్లు అన్ని పెరుగుతున్నాయి. అంటే శ్రీలీల గారు, నాకు మాత్రం ఏ సీజన్ లో అయినా మీరు ఒకేలా ఉంటారన్న విషయం తెలిసింది. మామూలుగా అందరికి వర్షాకాలంలో జలుబు వస్తుంది, సమ్మర్ లో చాలా వేడిగా ఉంటుంది. ఆవిడ సమ్మర్ వింటర్ రైనీతో సంబంధం లేకుండా ఎవ్రీ డే మీరు తుమ్ముతూనే ఉంటారండి. కరెక్ట్ అండి, ఇదైతే నిజం. నాకు ముక్కు ప్రాబ్లం అంటే పొడుగు ముక్కు అండి. ఇక్కడ కూర్చుంటే ఇక్కడ వరకు అలా స్లైడ్ అవ్వచ్చు. ఫేస్ వాష్ చేసుకునే టైం అప్పుడు చాలా జాగ్రత్తగా గోరువెచ్చి నీళ్ళతోనే వాష్ చేసుకోవాలి. ఒకవేళ చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటే అయిపోయింది. మీరు అలా ఇంకో కంప్లైంట్ ఉంది నా దగ్గర, అడగమంటారా? అడగండి. మరి ఆన్సర్ చేయాలి. జనరల్ గా నేను చిన్నప్పుడు స్కూల్ టీచర్ కి లీవ్ లెటర్ రాశా, దాని తర్వాత మిగతా వాళ్ళకి చాలా రాశా. మీకు కూడా చాలా మంది లెటర్స్ రాస్తుంటారు. మీరు రాసిన లెటర్, దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో ఈవెన్ అమ్మాయినా కానీ మాస్టర్ ఎక్కడో టచ్ అవుతుంది. సరే, మీరు ఇంతమందికి లెటర్స్ రాశారు, నా దగ్గరికి ఒక లెటర్ వచ్చిందండి. మీరు రాసిన లెటర్ ఒకటి వచ్చింది. అందులో ఏముందో నేను చెప్పనా, లేకపోతే మీరే చెప్తారా? మీరే చెప్పండి. నేనైతే మొత్తం చెప్పేస్తా, మీరైతే చక్కగా. అంటే నాకు బేసిక్ గా 20 టేకులు తీసుకున్నందుకు లెటర్ రాస్తారా? ఏం జరిగింది ఆ రోజు? బేసిక్ గా అయ్యో మామూలుగా నేను డైరెక్ట్ గా పోయి మాట్లాడే ధైర్యం ఉన్నదని మోస్ట్ ఆఫ్ ద టైం. మాస్టర్ తో ఇంకా నాకు చాలా భయం. ఇట్స్ వెరీ స్కేరీ. ఇటలీలో షూట్ చేసేటప్పుడు ఒక టేక్ బేసిక్ గా సైకిల్ తొక్కుంటూ. మీరు చెప్పండి మాస్టర్. ఒక షాట్ తిని సైకిల్ మీద వస్తుంది, హీరోది వేరే షాట్. అయితే అది సింక్ ఉండాలి, అది కెమెరా ఆపరేటింగ్ మిస్ అవుతుంది. తను ఏంటంటే ఇటు లెగ్స్ పట్టుకోవాలి, ఇది చేయాలి. అది అయ్యింది, 1 more అంటున్నాం, మళ్ళీ అయ్యింది, 1 more అయింది. తిని టెన్షన్ పడిపోతుంది. సారీ మాస్టర్, మళ్ళీ వెళ్తుంది చేస్తుంది. మేము 1 more చెప్పే తిరిగోదు కదా, అది తిరిగి తెలియదు. నాకు తెలిసి ఒక 15 to 20 వరకు జరిగి ఉంటాయి. అయితే నా దగ్గరికి ఏదో లెటర్ వచ్చింది. నేను ఆ షార్ట్ టెన్షన్ ఉన్నా. లెటర్ ఇచ్చారు అంటే నాకు లెటర్ ఏంటి అని చూస్తే ఇలా షూటింగ్ టెన్షన్ అనగా చూడాల. నేను రిటర్న్ అయ్యేటప్పుడు అప్పుడు చూస్తే సారీ లెటర్. మాస్టర్, నా వల్ల మీకు ఇన్ని టేక్స్ అయినట్టు టైం అయిపోయిందని ఉంది. అలా కాదు శ్రీలీల, నీ తప్పేం లేదు, మాకు మళ్ళీ 1 more చేయటం అది వేరే రీజన్స్ వల్ల అని చెప్పి. కానీ నాకు తెలియదు ఇలా అన్నిటికీ సారీ లెటర్ పెడుతుంది అని. అసలు ఏముంది సార్ లెటర్లో, ఏముంది, ఎలా స్టార్ట్ చేసిన అంటే ఏముంది కాంటెక్స్ట్? నా వల్ల మీకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి, ఇన్ని టేక్స్, నెక్స్ట్ టైం నేను ఇంకొంచెం సీరియస్ సైకిల్ తొక్కడం నేర్చుకుంటాను. శ్రీలీల గారు, మీరు టైటిల్ ఇచ్చే వరకు ఉండాలి, మధ్యలో లెటర్ రాసి వెళ్ళిపోయారు ఎవరికి చెప్పకుండా. షో మధ్యలో వెళ్ళిపోయి సోఫాలో లెటర్ పెట్టి వెళ్ళిపోకండి. చాలా బాగుంది ప్రోగ్రామ్, నాకు నచ్చింది, థ్యాంక్ యూ. అరే రూమ్ సరిగ్గా చూడండి మేడం, ఏం లెటర్స్ పెడతా. బేసిక్ గా శేఖర్ మాస్టర్ మనల్ని అందరినీ ఆడుకుంటాడు కదా, ఒక్కసారి శేఖర్ మాస్టర్ ని శ్రీలీల ఆడుకుంటే చూడాలని ఉంది ఆయన. శ్రీలీల శేఖర్ మాస్టర్ ని ఖచ్చితంగా ఆయన ఎలా బిహేవ్ చేస్తాడు, సెట్ లో ఎలా ఉంటాడు, అవన్నీ శ్రీలీలకి తెలిసినంత ఎవరికి తెలియదు. నాకు అర్థమైందండి ఎందుకు పిలిచారో ఇప్పుడు నాకు అర్థమైంది. మాకు మాస్టర్ ఎలా ఉంటారు ఇక్కడ వరకే తెలుసు, అంటే సాంగ్ షూట్ లో ఎలా ఉంటారు, అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు కాబట్టి మీ దగ్గర నుంచి విందాం. సో మాస్టర్ చాలా ఫోకస్ చేసేది ఎక్స్ప్రెషన్స్ లో. సో ఇలా మానిటర్ దగ్గర కూర్చుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్ సాంగ్, మాస్టర్ ఫేస్ లో నేను ఒక 10% ఎక్స్ప్రెషన్ ఇచ్చుంటే మాస్టర్ ఫేస్ లో 50% ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఒకసారి పాట ప్లే చేద్దాం. ఒక సాంగ్ ప్లే చేయి. ఇప్పుడు మానిటర్ లో పాట చూస్తున్నారు మాస్టర్. ఓకే, ఇప్పుడు రొమాంటిక్ సాంగ్. మోహదు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి, థ్యాంక్ యూ.